ఫస్ట్ ఇదేనండి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది బాదుషా అంతా. ఇలా ఇలా పొరలు పొరలుగా రావాలన్నమాట ఇలాగా. వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారం. ఈరోజు మనం చేసుకోబోయే వంట బాదుషా స్వీట్ అండి. దీపావళి ప్రత్యేకమైన స్వీట్గా బాదుషాని చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కప్పు మైదా, 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్ అయినా వేసుకోవచ్చండి, 1/2 కప్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. 1 కప్పు నీళ్ళు, 1 కప్పు ఫుల్గా షుగర్ తీసుకోవాలండి. చాలా చిన్న స్పూన్, 1 స్పూన్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక మీకు బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అందరి ఇళ్ళల్లో తినే సోడా, అది ఒక చిటికెడు వేసుకోండి చాలు. చిటికెడు ఉప్పు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము పాకం పట్టుకుని రెడీగా పెట్టుకోవాలండి. తీగ పాకం రావాలి. స్టవ్ వెలిగించుకుని 1 కప్పు షుగర్ వేసుకుందాం. కరెక్ట్గా 1 కప్పు నీళ్ళు, వాటర్ సరిపోతుంది. తీగ పాకం వచ్చినాక చూపిస్తాను. ఈ లోపల పిండి కలుపుకుందాం రండి. ముందుగా 1 కప్పు మైదా జల్లించుకోవాలండి. జల్లించుకుంటేనే చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా జల్లించుకునే వాడుకోవాలండి పిండిలో. ఎప్పుడు చిటికెడు, చాలా చిటికెడు అండి, ఒక పించ్ అంటారు కదా, అంత సాల్ట్, అంతే, ఎక్కువ వేయకూడదండి. బేకింగ్ పౌడర్ మనం 1 స్పూన్ వేసుకుందాం. చిన్న స్పూన్ అండి, చాలా, చూసారు కదా ఇంత స్పూన్, చాలా చిన్నదనమాట. నెయ్యి బాగా వేడిగా వేసేసుకుని 1/2 కప్పు నెయ్యి వేసానండి. 1/2 కప్పు ఏం అక్కర్లేదండి, అందరూ పెరుగు అవన్నీ వేస్తారు, ఏం అక్కర్లేదు బాదుషాకి. ఇది బాగా పిండి అంతా బాగా కలిసిపోవాలండి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, రిఫైండ్ ఆయిల్, 1 స్పూను పెరుగు కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఏమి వేయకుండానే చూపిస్తున్నాను. మనం పట్టుకుంటే ఇలాగా ముద్దలాగా రావాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా చేయి పెట్టద్దండి, చేయి పెట్టకుండా మీరు ఫింగర్స్తోనే, వేళ్ళతోనే కలుపుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా రావాలండి. ఇలా ఇలా పొరలు పొరలుగా రావాలన్నమాట. మనం ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి ఈ పిండికి. ఒక తీగ రావాలండి చాలు. ఒక తీగ వస్తే సరిపోతుంది నీకు. ఇలా అతుక్కున్నట్టుంది, చాలు. అతుక్కుంటే చాలండి. చేతికి 1 స్పూను యాలకల పొడి వేసుకుందాం. చాలండి, పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఈ లోపల మనం బాదుషా ఫ్రై చేసుకుందాం. బాల్స్ చేసుకుందామండి. 5, 5, 10, 11 వచ్చినాయండి కరెక్ట్గా. 1 కప్తో చేసుకుంటేనే మనకి చాలా ఇంటిల్లిపాది సరిపోయేంత. మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా మీరు చూసుకోండి ఎంత తీసుకోవాలో. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం వందలు పెట్టి స్వీట్ షాప్లో కొనాల్సిన అవసరం లేకుండా మీ ఇంటిల్లిపాదిగా మీరు కూడా ఇలా సింపుల్గా చేసేసేయండి. మీరు కూడా వేపించుకుందాం రండి. మెల్లగా వేగుతావే పైకి రావాలన్నమాట. చాలా తక్కువ వేడి ఉండాలండి, ఎక్కువ ఉండకూడదు. మెల్లగా వేగాలండి, అవే వచ్చేస్తాయి. మెల్లగా పైకి అవే వచ్చేస్తాయి. అప్పటి వరకు కదిలియకూడదు అనమాట. మనం విచ్చుకుపోతాయి లేకపోతే. పైకి వచ్చినాక అప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి, పైకి వచ్చేసినాయి కదా. స్లో ఫ్రైయర్లో పెట్టుకుని వేపించాలండి. హైలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. స్లోగా పెడితేనే లోపలంతా ఉడుకుతుంది అనమాట బాదుషా. పెరుగు వేస్తారండి అందరూ. పెరుగు వేస్తే ఏంటంటే కొంచెం పుల్లగా వచ్చేస్తాయి. అది మీ ఇష్టం అండి, మీ ఆప్షనల్. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి. పెరుగు లేకపోయినా కూడా మనము నెయ్యి వేసుకున్నాం కదండి, దానివల్ల లోపలంతా పొరగా చాలా టేస్టీగా ఉంటుందండి. పాకం పీల్చుకొని బాదుషా. మీకు ఎంతమందికి ఇష్టం అండి బాదుషా స్వీట్ అంటే? నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా, అందరికీ ఇష్టమే. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి, ఏం లేదండి, దీనికి లోపలంతా పొరలు రావాలంటే బేకింగ్ పౌడరు 1 స్పూన్ వేసుకోవాలి, లేకపోతే చిటికెడు బేకింగ్ సోడా, అంటే తినే సోడా అండి. మన ఇళ్ళల్లో అందరికీ ఉంటుంది కదా, బజ్జీల్లో వాటిలో వేసుకుంటాం మనం, తినే సోడా, అది అన్నమాట వేసుకోవాలి. ఎంత సింపుల్ అండి మనం చేసుకోవడం. ఇంట్లో కొంచెం శ్రమ అనుకోకుండా చేసేసుకుంటే మన ఇంట్లో స్వీట్ రెడీ అయిపోతుంది. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉడికిందా లేదా అని సింబల్ ఒకటేనండి, పైకి వచ్చేస్తాయి అవి. ఈజీగా తెలుసుకోవచ్చు మనం. అయిపోవచ్చింది, బుడగలన్నీ తగ్గిపోతున్నాయి అంటే బాగా అయిపోవస్తుంది అని అర్థము. మెయిన్ ఇది వేపుకోవడంలోనే ఉంటుందండి బాదుషా. ఇప్పుడు ఇంకా ఆఫ్ చేస్తున్నాను. మనం వేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలో వేసేసి ఒక 10 నిమిషాలు
ఉంచుదాం. చూడండి, స్టవ్ వెలిగించేసి 1 మినిట్, 1 నిమిషం వెలిగిస్తే ఇదంతా పీల్చేసుకుంటుంది అనమాట. మంచిగా ఆపేద్దామండి స్టవ్. ఒక 10 నిమిషాల దాకా అట్టు పెట్టాలి పాకంలో. చూడండి, ఎంతో టేస్టీగా మంచి స్వీట్ బాదుషా స్వీట్ రెడీ అయిపోయిందండి. హ్యాపీ దివాళీ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ మై ఛానల్. ఓకేనా? చూడండి ఎంత మంచిగా వచ్చిందో. లోపల ఫ్లేకీగా మొత్తం ఉడికిపోయి మంచిగా. మీరు కూడా చేసుకుని ఇలాగ ఆనందించండి. ఇంకో వంటతో కలుద్దాం మళ్ళీ.